మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. ఆ మలుపుల్లో మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. కొన్ని మలుపుల్లో మనం అశ్రద్ధగా ఉన్నా, కొన్ని మలుపుల్లో మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో తీసుకోలేదనుకో, నీకు మళ్ళీ నీకు ఆ టైం రాదు, నీకు ఆ టైం చిక్కదు. అలాంటి కీలకమైన మలుపు అబ్రహాం జీవితంలో 75 ఏళ్ల వయసులో వచ్చింది. ఏమిటి అంటే, ఆ పెద్ద ఆయనతో దేవుడు అంటున్నాడు, నీ వయసు 75 ఏళ్ళని నాకు తెలుసు, అయినా పర్వాలా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ స్వదేశాన్ని విడు, నీ తండ్రి ఇంటిని విడు, నీ బంధువులను విడు, వీళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వు ఏకాకి అవుతావని నాకు తెలుసు. అయితే నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు, ప్రతి చోటికి నీతో నిన్ను వస్తాను, నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాను. నా మాట చొప్పున నువ్వు నడిస్తే, నా మాట చొప్పున నువ్వు తెగిస్తే, నా మాట చొప్పున నువ్వు బ్రతికితే నీకు రెండు దీవెనలు. ఒకటి, అన్ని విషయములలో నీవు ఆశీర్వదించబడతావు, నంబర్ 1. రెండవది, భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వే టాప్ 1లో ఉంటావు. భౌతికంగా నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా కూడా నువ్వు టాప్ 1లో ఉంటావు అని నాడు అబ్రహామును పిలిచిన దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల్లో అనేకుల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? ఏ గుంటలో కూర్చున్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నావో అక్కడి నుంచి బయలు వెళ్ళు. నీకు సత్య దర్శనం కలిగింది కదా, నేనెవరో నీకు అర్థమైంది కదా, నేనే నిజదేవుడిని సృష్టికర్తనని నీ క్లారిటీ వచ్చిందిగా, ఇక నడువు నా దగ్గరికి, నేను చెప్పినట్టున్నాడు. వాళ్ళు అక్కడే ఉంటారు ఆ గుంటలో, నిన్ను నేను ఆశీర్వాదంగా చేస్తా.